హలో అందరికీ, ఇవాళైతే మీ ముందుకైతే రోటి పచ్చడితో అయితే వచ్చేసాను. అదే దోసకాయ చట్నీ. దానికోసం అయితే ఈ పదార్థాలన్నీ తీసుకున్నాను. ముందుగా అయితే రోట్లో మిరపకాయలు అయితే వేసేసుకొని దంచేసుకున్నాను. చూసారా, పసుపు ఉప్పు కూడా వేసేసుకున్నాను. వీటిని అయితే బాగా మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకోవాలి. దీంట్లో అయితే వేయించుకున్న కరివేపాకు, ఎల్లిపాయలు అయితే వేసి దంచేసుకోవాలి. ఇలా అయితే దంచేసుకోవాలి. తర్వాత జీలకర్ర అయితే వేసేసుకోవాలి. తర్వాత వేయించుకున్న శనగగుండ్లు అయితే వేసేసుకోవాలి. ఇదైతే చాలా మెత్తగా నూరుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేయాలి. దీన్ని కూడా దీంట్లో కలిపేసి ఒక చుక్క వాటర్ వేసి మెత్తగా నూరుకొని దోసకాయ ముక్కలు వేసేసి కలిపేసేయడమే. ఇంతే సింపుల్ మన రోటి చట్నీ అయితే.